నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తుతున్న అర్జీలు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శివనారాయణ రెడ్డి. అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న భీమవరంలో పేర్కొన్న ఎమ్మెల్యే పులపర్తి. తణుకు పట్టణ క్రైమ్ను తగ్గించేందుకు దోహదపడుతున్న సీసీ కెమెరాలు వెల్లడించిన సిఐ నాగరాజు. తాడేపల్లిగూడెంలో సిద్ధమవుతున్న అన్నా క్యాంటీన్లు వడివడిగా మరమ్మతులు. కీటక జనిత వ్యాధుల నివారణపై కొమ్ముగూడెం ప్రజలకు అవగాహన కలిగించిన వైద్యాధికారి లక్ష్మణరావు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సుకు రాజమహేంద్రవరం నుండి వర్చువల్ విధానంలో హాజరైన అధికారులు. కోనసీమ ప్రజా సమస్యల వేదికలో అందిన 212 అర్జీలు స్వీకరించిన డిఆర్ఓ వెంకటేశ్వర్లు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి ప్రత్యేక ఏర్పాట్లు ఏలూరులో వివరించిన బీజేపీ రాష్ట్ర నాయకులు సాగిరాజు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అర్జీలు వెల్లువెత్తుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 206 అర్జీలు అందించారు. జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి శివనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. పెండింగ్ కేసులకు సంబంధించి కౌంటర్లను సకాలంలో కోర్టులకు సమర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ జె ఉదయ భాస్కర్రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అన్ని దానాల కన్నా అన్నదానం ఎంతో గొప్పదని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. భీమవరం 37వ వార్డులోని గోపాలకృష్ణ యువజన సంఘం ఆధ్వర్యంలో మావుళ్ళమ్మ అమ్మవారి 49వ జాతర మహోత్సవంలో భాగంగా సోమవారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ముందుగా అమ్మవారికి పూజలు చేసి అనంతరం మహానివేదన చేశారు. సుమారు 2000 మంది భక్తులు ఈ ప్రసాదాన్ని స్వీకరించారు. అమ్మవారి మహోత్సవాలు జరుగుతాయి. 37వ వార్డులో 49 సంవత్సరాల నుంచి ఈ వార్షిక జాతర మహోత్సవాలు ఎంత వైభవంగా చేస్తున్నారు. ఈ రోజున అమ్మవారి పేరు మీద అఖండ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. జనసేన నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో యూత్ వారి ఆధ్వర్యంలో అమ్మవారి అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని, ఈ వార్డు ప్రజలందరికీ అమ్మవారు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటూ వారు చేసుకునే వ్యాపారాలు అభివృద్ధి చెందాలని, అమ్మవారి అండదండలు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు చనమల్ల చంద్రశేఖర్, నాయకులు బండి రమేష్ కుమార్, కారుమూరి సత్యనారాయణమూర్తులు పాల్గొన్నారు. తణుకు పట్టణ పరిధిలో క్రైమ్ శాతం తగ్గించేందుకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం నాగరాజు తెలిపారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఇందుకు సహకరించిన దాతలను అభినందించారు. అలాగే ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు తాను ప్రణాళికాబద్ధంగా కృషి చేసినట్లు వివరించారు. కాగా ఇటీవల జరిగిన శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో సమర్థవంతంగా పనిచేసిన పోలీసు సిబ్బందికి నాగరాజు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఎలక్షన్స్ టైంలో పొలిటికల్ పార్టీస్ వైపు నుంచి కానివ్వండి, ప్రజల నుంచి కానివ్వండి చక్కగా సహకారం అందించి ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా ఇన్సిడెంట్ ఫ్రీ ఎలక్షన్స్ మన తణుకు పట్టణంలో అలాగే తణుకు కాన్స్టిట్యున్సీలో జరిగేందుకు సహకరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్కి నేను అడిగిన వెంటనే ఈ సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం గురించి దాదాపుగా అందరూ సహకరించి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళ సహకారం, అలాగే మన తణుకు మున్సిపల్ కమిషనర్ గారు కూడా సహకరించి దాదాపు తణుకు పట్టణంలో మనం 32 సీసీ కెమెరాలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తద్వారా అనేక కేసులను కూడా మేము
ఈ ఏదైతే దొంగతనాల కేసులు కొన్ని స్నాచింగ్ కేసులు జరిగినప్పటికీ మనకి పట్టణంలో సీసీ కెమెరాలు ఉండడంతో వెంటనే వాటిని ఛేదించగలిగామని చెప్పి కూడా, అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారు ఇంకా కూడా ఒక స్టెప్ ముందుకేసి మన దగ్గర ఈ సూసైడ్ కేసులు ఏదైతే ఈ బ్రిడ్జి మీద ఉందో, ఈ రివర్ మన దగ్గర కాలువ వెళ్తుందో, సెంటర్లో ఉన్నటువంటి ఆ బ్రిడ్జి మీదకి అటు ఇటు దూకకుండా కట్టించడం కూడా సారు చేశారు. దానివల్ల కూడా మనకి మంచి బెనిఫిట్ జరిగిందని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా మనకు కొన్ని బ్రిడ్జెస్ ఉన్నాయి. ఆ బ్రిడ్జెస్ మీద కూడా సూసైడ్ ఎవరో చేసుకోకుండా దూకకుండా అటు ఇటు కూడా మనం మంచి ఇది ఏర్పాటు చేసుకుంటే వల్ల మనకి ఎవరు కూడా ఆవేశంలో ఈ బ్రిడ్జి మీద దూకేసి ఆత్మహత్య చేసుకునేదాన్ని మనం కాపాడవచ్చు, తద్వారా ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు అని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా తణుకులో ట్రాఫిక్ సమస్య కానివ్వండి, లేకపోతే కొన్ని దొంగతనాలను అరికట్టడానికి చేయడానికి ఇప్పుడు మనం సీసీ కెమెరాలను పెట్టుకున్నాం. అదేవిధంగా సీసీ కెమెరాలు నిరంతరం మానిటరింగ్ మెయింటెనెన్స్ ఉండేటట్టు కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు, అలాగే మన వచ్చేటువంటి అధికారులు కూడా తీసుకుని చర్యలు తీసుకోవాలని చెప్పేసి తీసుకుంటారని చెప్పేసి భావిస్తున్నాను. అదేవిధంగా ఈ ట్రాఫిక్ కంట్రోల్కి వీటికి మనకి దొంగతనాలు జరగకుండా ఉండడానికి పబ్లిక్ ఆర్డర్స్ సిస్టమ్ కూడా ఒకటి ఏర్పాటు చేయాలని భావించాము. కానీ కొన్ని కారణాల వల్ల అది ఇంకా మేము కంప్లీట్ చేయలేకపోయాము. మనకి ఏదైతే ఇంపార్టెంట్ జంక్షన్స్ ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ జంక్షన్లో అన్ని చోట్ల కూడా మనం పబ్లిక్ ఆర్డర్స్ సిస్టమ్స్ కూడా పెట్టుకుని ఈవినింగ్, మార్నింగ్, ఆఫ్టర్నూన్ టైంలో అవసరమైనటువంటి ఈ ట్రాఫిక్ అవేర్నెస్కి సంబంధించినటువంటి గైడ్లైన్స్ కొన్ని, అలాగే దొంగతనాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి గైడ్లైన్స్ కొన్ని మనం ప్లే చేస్తూ ఉంటే అవి ఎప్పుడు వింటూ ఉంటారు. కాబట్టి పబ్లిక్ కూడా అలర్ట్గా ఉండడం జరుగుతుంది. ఏ విషయం చేసినా కానీ చక్కగా కవర్ చేసి ప్రతిదీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి చేసినటువంటి మీడియా వారికి, మన TCN తణుకు కేబుల్ నెట్వర్క్ ఛానల్ వాళ్ళకి ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. కామర్స్ విద్యను అభ్యసించడం వల్ల ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని భీమవరం DNR కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జె చంద్రప్రసాద్ తెలిపారు. ఈ మేరకు తణుకు చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం నిర్వహించిన కామర్స్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కామర్స్ డే ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. వస్తువు తయారీతో పాటు వాటి మార్కెటింగ్కు సంబంధించిన అంశాలను తెలుసుకోవచ్చని చెప్పారు. ప్రతి వ్యక్తి తన ఆదాయంలో కొంత మొత్తాన్ని పొదుపు చేయాలని, ఆ మొత్తాన్ని సరైన విధానంలో పెట్టుబడిగా మార్చినప్పుడే ఆర్థికంగా సురక్షితమని చెప్పారు. అనంతరం పలు అంశాలపై నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందించారు. But I could not join in degree here. Degree కోర్సులో ఇక్కడ జాయిన్ అవ్వలా. My father asked me to join in English medium. He joined me in Laila College, Vijayawada. I am not accommodated there because అలా ఎక్కువ చేసేవాడు. అందరితో సినిమాకి వెళ్ళిపోయేవాడు. విజయవాడ కదా సినిమాకి వెళ్ళిపోయేవాడు. అబ్జర్వింగ్ దట్ మై ఫాదర్ బ్రాట్ మీ బ్యాక్ టు నర్సాపూర్. అదేంటంటే తణుకు వదిలేసుకొని నర్సాపూర్ తీసుకెళ్ళారండి. నర్సాపూర్లో ఎందుకు జాయిన్ చేశారంటే అప్పుడు ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఉండేది కాదు, తెలుగు మీడియం ఉండేది, ఇంగ్లీష్ మీడియం లేదు. అని చేత మా ఫాదర్ drove me, he has driven me to Narsapur, where Chiranjeevi was my junior by 1 year. Chiranjeevi was my junior by 1 year. మేమిద్దరం కలిసి ఓ అమృతం కురిసిన రాత్రి అని వచ్చిన నాటికి కూడా వేశాం. There I am the under officer NCC, he the cadet NCC. Used to have a friend, common friend is there for me, funny అని ఒక కామన్ ఫ్రెండ్ ఉండేవాడు మా ఇద్దరికి. ఓకే. కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఆర్కే ఫణిధర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కామర్స్ విభాగాధిపతి ఏ మారుతిదేవి, అధ్యాపకులు డాక్టర్ ఐవి నారాయణ, జి ఇందిరాకుమారి, కె రాజశేఖర్లు పాల్గొన్నారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదేశాలతో నియోజకవర్గంలో డ్రైన్ల పూడికితీత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పట్టణంలోని పలు ప్రాంతాలలో ఉన్న మురుగు కాలువలు వ్యర్థాలతో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పార్క్ వద్ద ఉన్న డ్రైన్లను శుభ్రం చేశారు. ఈ పనులను తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి తాతపూడి మారుతీరావు, నాయకులు సిర్రా బ్రహ్మయ్య, సిర్రా సుధాకర్లు పరిశీలించారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.